హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్‌ని మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా ఇది యూజ్ చేయాల్సొస్తుంది. లేదు అంటే అస్సలు అన్‌మేనేజబుల్. ఈ వింటర్‌లో అయితే ఇంకా కష్టం మేనేజ్ చేయడం హెయిర్‌ని. సో, ఫుల్‌గా డ్రై అయిపోతుంది కదా! ప్రెజెంట్ అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. ఇప్పుడైతే కేక్ తీసుకోవడానికొచ్చేసాము. ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డే. సో, చిన్నగా సెలబ్రేషన్ ఇంట్లోనే చేసుకుందామని రిషిని స్కూల్ నుంచి పిక్ చేసుకొని జాను, నేను, రిషి ముగ్గురం కూడా కేక్ తీసుకోవడానికి వెళ్ళిపోయాం. తను వచ్చేటప్పటికి చిన్నగా రూమ్‌లో డెకరేషన్ చేసి పెట్టాము సర్ప్రైజ్ లాగా. అండ్ ఫుల్లీ ఎక్సైటెడ్. జాను అయితే ఎవ్వరి బర్త్‌డే అయినా చాలా ఎక్సైట్ అవుతుంది. అది ఇంట్లో వాళ్ళదైతే ఇంకా. అండ్ చిన్నగా ఇలా లైటింగ్స్ అరేంజ్ చేసేసి సింపుల్‌గా ఇలా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసాము. ఇంకా ఈరోజైతే తనకి ఆఫ్ లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదు. అండ్ బయట చలిగా ఉంది. ఇంకా ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్ 2026 ఇంతే. అండ్ కొన్ని పిక్స్ అయితే తీసుకొని మెమరబుల్‌గా ఉంటాయి కదా మనకెప్పటికి. నెక్స్ట్ డే మార్నింగ్ టైం 8 అవుతుంది. ఫాగ్ చూడండి ఎంతుందో. ఈ చలికి భయపడి మార్నింగ్ అస్సలు తెలుగు రావట్లేదు. వాకింగ్ కూడా ఈరోజు స్కిప్ అయిపోయింది. పిల్లలు లెగలేదు. అండ్ శ్రీకాంత్ వాకింగ్‌కెళ్లారు కాబట్టి నా టైం నేను యూజ్ చేసుకుంటున్నాను. ఈరోజు స్వీట్ పొంగల్ చేశాను. పాలు ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇదే చేసేస్తాను. రిషి లంచ్ బాక్స్ కూడా అవుతుంది. అండ్ ఇలాచీ పౌడర్ ఇలా రెడీగా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో కొన్ని రోజులైతే ఉంటుంది కదా! సో, ఈజీగా యూజ్ చేయొచ్చు. సో, స్వీట్ పొంగల్ ఇంకా ఇది హోమ్‌మేడ్ మిక్చర్ ఓనర్ ఆంటీ ఇచ్చారు చేసి. సో, ఈ రోజుకి రిషి లంచ్ బాక్స్ ఇదే.